అందరికీ నమస్కారం. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ 8వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలోని హరిశ్చంద్రుడు పాఠానికి సంబంధించి మరికొన్ని ముఖ్యమైన అంశాలను తెలుసుకుందాం. అర్థాలు: కంఠీరవం సింహము, నందనుడు కుమారుడు, శరది సముద్రము, బాణుడు సూర్యుడు, నిరూపము సాటిలేని, నిధి పాతర, పురుహుతోతడన్ దేవేంద్రునితో, సురేంద్ర సుర ప్లస్ ఇంద్ర ఓ దేవేంద్ర, వెనుతికెక్కిన ప్రసిద్ధికెక్కిన, తనరు ప్రసిద్ధి పొందిన. అతుల పోలిక చెప్పడానికి వీలు కాని, వితత విరివి అయిన, అధికుండు గొప్పవాడు, గాంభీర్యగనుడు మేఘము వలె గంభీరుడు, బుధ పండితుల యొక్క, స్తోత్ర ప్రశంసలకు, పాత్రుడు యోగ్యుడు, కోవిదుడు పండితుడు, నిరుపము పోలిక చెప్పరాని, నిధి రాశి, శరది సముద్రంలో పుట్టిన, పొడిమిన్ చక్కగా, వావి నోరు, వారిజాప్తుడు పద్మబంధువైన సూర్యుడు, కృంకినను అస్తమించిన, బొంకనివాడు అబద్ధం ఆడనివాడు, కరుణాపయోనిధి దయకు సముద్రుని వంటివాడు, దురితదూరుడు పుణ్యాత్ముడు, తలపెల్లన్ హృదయమంతా. పర్యాయ పదాలు: వారిది సముద్రం, అంబుది, ఉదది, కంఠీరవం సింహం, కేసరి, పంచాస్యం, బాణుడు సూర్యుడు, రవి, ప్రభాకరుడు, సురలు దేవతలు, అనిమిషులు, నిర్జరులు, గణము మేఘము, పయోధరం, ధరణి భూమి, వసుధ, అవని, గిరి పర్వతం, కొండ, అద్రి, బొంకు అబద్ధం, అసత్యం, జిహ్వ నాలుక, రసన, కకుత్తు, రాజు నృపతి, నరపతి, క్షితిపతి, మిన్ను ఆకాశం, గగనము, నభము, నుతి పొగడ్త, స్తోత్రము, స్తుతి, నందనుడు కుమారుడు, పుత్రుడు, ఆత్మజుడు, వారిజగార్భుడు బ్రహ్మ, విధాత, విరించి. వ్యుత్పత్తార్థాలు: బాణుడు కాంతిని కలగజేయవాడు సూర్యుడు, వారిజగర్భుడు పద్మము గర్భముగా కలవాడు బ్రహ్మ, వారిజము నీటి నుండి పుట్టినది పద్మం, నందనుడు సంతోషమును కలగజేయవాడు కుమారుడు, ధరణి సమస్తాన్ని ధరించున్నది భూమి, శరది శరములకు నిధి సముద్రం, రాజు రంజింపచేవాడు నరపతి, కంఠీరవం
కంఠంలో ధ్వని కలది సింహం. నానార్థాలు. రాజు ప్రభువు చంద్రుడు. బుద్ధుడు పండితుడు బుధగ్రహం వేల్పు వృద్ధుడు. గుణము స్వభావం దారము వింటినారి. పాకం వంట పంట కార్యపాకాలు. జిహ్వ నాలుక వాక్కు జ్వాల. నందనుడు కొడుకు సంతోషపెట్టువాడు. ధర్మం పుణ్యం న్యాయం ఆచారం. సందులు. అన్నదమ్ములు అన్న ప్లస్ తమ్ముడు ప్లస్లు గసడ దవాదేశ సంధి. గుణములు ఒగడ గుణములు ప్లస్ పొగడ గసడ దవాదేశ సంధి. విద్యాధికుడు విద్యా ప్లస్ అధికుడు సవన దీర్ఘ సంధి. సురేంద్ర సుర ప్లస్ ఇంద్ర గుణసంధి. తలపిల్ల తలపు ప్లస్ ఎల్ల ఉత్వసంధి. నల్లగలువ నల్ల ప్లస్ కలువ గసడ దవాదేశ సంధి. వీడు దడిసే వీడు ప్లస్ తడిసే గసడ దవాదేశ సంధి. కాలు చేతులు కాలు ప్లస్ చెయ్యి ప్లస్లు గసడ దవాదేశ సంధి. విద్యార్థులందరూ విద్యార్థులు ప్లస్ అందరూ ఉత్వసంధి. ఆడుకుంటుండగా ఆడుకుంటూ ప్లస్ ఉండగా ఉకార సంధి. ఎగురుతున్న ఎగురుతూ ప్లస్ ఉన్న ఉత్వసంధి. ఉన్నవాళ్ళంతా ఉన్నవాళ్ళు ప్లస్ అంతా ఉత్వసంధి. పురుషోత్తముడు పురుష ప్లస్ ఉత్తముడు గుణసంధి. పురుషోత్తముడనే పురుషోత్తముడు ప్లస్ అనే. అందరతనిని అందరూ ప్లస్ అతనిని ఉత్వసంధి. పసిగట్టి పసి ప్లస్ కట్టి గసడ దవాదేశ సంధి. పైకెగిరి పైకి ప్లస్ ఎగిరి ఇత్వసంధి. సవన దీర్ఘ సంధి. ఆ ఈ ఉ రూలకు అవే అచ్చులు పరమైనప్పుడు వానికి దీర్ఘములు ఏకాదేశమగును. విద్యాధికుండు విద్య ప్లస్ అధికుండు. శాస్త్రార్థం శాస్త్ర ప్లస్ అర్థం. వారిజాప్తుడు వారిజ ప్లస్ ఆప్తుడు. వజ్రాయుధంబు వజ్ర ప్లస్ ఆయుధంబు. గుణసంధి. అకారమునకు ఈ ఉ రూలు పరమైన వానికి క్రమముగా ఏ ఓ అర్లు ఏకాదేశమవుతాయి. సురేంద్ర సుర ప్లస్ ఇంద్ర. విక్రమోన్నతుడు విక్రమ ప్లస్ ఉన్నతుడు. దేవేంద్ర దేవ ప్లస్ ఇంద్ర. ఇత్వసంధి. ఏమి మొదలైన పదాల్లోని ఇత్తునకు సంధి వైకల్పికంగా అవుతుంది. వానికైనా వానికిన్ ప్లస్ అయినా. వినుతికెక్కిన వినుతికిన్ ప్లస్ ఎక్కిన. ఉత్వసంధి. ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి అవుతుంది. తెరమిడి తరము ప్లస్ ఇడి. తనువెల్ల తనువు ప్లస్ ఎల్ల. తలపెల్ల తలపు ప్లస్ ఎల్ల. మున్నెన్నన్ మున్ను ప్లస్ ఎన్నన్. గసడ దవాదేశ సంధి. ప్రథమ మీది పురుషములకు గసడ దవులు బహుళంబుగా నగును.
దార తప్పిన, దార ప్లస్ తప్పిన. కాలు చేతులు, కాలు ప్లస్ చేతులు. సమాసాలు. మహాదానం, గొప్పదైన దానం. విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. మహాభాగ్యం, గొప్పదైన భాగ్యం. విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. విద్యాధికుండు, విద్య చేత అధికుండు. తృతీయ తత్పురుష సమాసం. వినయభూషణుడు, వినయము చేత భూషణుడు. తృతీయ తత్పురుష సమాసం. వివేక సంపన్నుడు, వివేకము చేత సంపన్నుడు. తృతీయ తత్పురుష సమాసం. బుధస్తోత్ర పాత్రుండు, బుధస్తోత్రమునకు పాత్రుండు. షష్ఠీ తత్పురుష సమాసం. శాస్త్రార్థము, శాస్త్రముల యొక్క అర్థము. షష్ఠీ తత్పురుష సమాసం. భానువంశం, భానువు యొక్క వంశం. షష్ఠీ తత్పురుష సమాసం. విజ్ఞాన నిధి, విజ్ఞానమునకు నిధి. షష్ఠీ తత్పురుష సమాసం. 2000 నాలుకలు, 2000 సంఖ్య గల నాలుకలు. ద్విగు సమాసం. సత్కీర్తి, గొప్పదైన కీర్తి. విశేషణ పూర్వపద కర్మధారాయ సమాసం. విచార కోవిదుడు, విచారమునందు కోవిదుడు. సప్తమి తత్పురుష సమాసం. వారిజ గర్భుడు, వారిజము గర్భమునందు కలవాడు. బహువ్రీహి సమాసం. రిపుగజము, రిపువు అనే గజము. రూపక సమాసం. వారిజాప్తుడు, వారిజములకు ఆప్తుడు. షష్ఠీ తత్పురుష సమాసం. దేవేంద్రుడు, దేవతలకు ఇంద్రుడు. షష్ఠీ తత్పురుష సమాసం. దురిత దూరుడు, దురితములను దూరం చేయువాడు. తృతీయ తత్పురుష సమాసం. ప్రకృతి వికృతులు, నిత్యము, నిచ్చలు. రాట్టు, రేడు. వంశము, వంగడము. గుణము, గుణము. అద్భుతము, అబ్బురము. విద్య, విద్యే లేదా విద్య. విజ్ఞానము, విజ్ఞానము. గర్వము, గర్వము. సత్యము, సత్తు. శాస్త్రము, చట్టము. కీర్తి, కీరితి. భాగ్యము, భాగ్యము. క్రింది వాక్యాలకు సమానార్థాన్ని ఇచ్చే వాక్యాలను గుర్తించండి. హరిశ్చంద్రుడు వివేక సంపన్నుడు, వినయభూషణుడు. హరిశ్చంద్రుడు కేవలం వివేక సంపన్నుడు. హరిశ్చంద్రుడు వినయభూషణుడే. హరిశ్చంద్రునికి వివేక సంపద కన్నా వినయభూషణం అధికం. హరిశ్చంద్రునిలో వివేక సంపద, వినయభూషణం రెండూ సమానమే. ఆన్సర్: హరిశ్చంద్రునిలో వివేక సంపద, వినయభూషణం రెండూ సమానమే. మేరువు కృంకిన, మిన్ను వ్రాలిన హరిశ్చంద్రుడు అసత్యం పలకడు. ఆన్సర్ ఏ. మేరవు కుంగిన, ఆకాశం ఊడిపడ్డ హరిశ్చంద్రుడు అబద్ధమాడడు. వృత్యానుప్రాసాలంకారం. శబ్దానికి ప్రాముఖ్యాన్ని ఇచ్చే అలంకారాలలో వృత్యానుప్రాసాలంకారం ఒకటి. ఒక హల్లు కానీ, 2, 3 హల్లులు కానీ వేరుగా అయినా కలిసి అయినా మళ్ళీ మళ్ళీ వచ్చినట్లయితే దాన్ని వృత్యానుప్రాసాలంకారం అంటారు. ఉదాహరణలు:
ఆమె కడవతో వడివడి అడుగులతో గడపను దాటింది. చిటపట చినుకులు టపటపమని పడుతున్న వేళ. బాబు జిలేబీ పట్టుకొని డాబా పైకెళ్ళాడు. గట్టుమీది చెట్టు కింద కిట్టు రొట్టెను లొట్టలేస్తూ తింటున్నాడు. 1,00,000 భక్ష్యాలు తినేవాడికి ఒక భక్ష్యం లక్ష్యమా? చేకాను ప్రాసాలంకారం. హల్లులు జంట అర్ధభేదంతో వెంట వెంటనే వస్తే దానిని చేకాను ప్రాసాలంకారం అంటారు. ఉదాహరణలు: నీకు 100 వందనాలు, పాప సంహరుడు హరుడు, మహామహీభారము, కందర్పదర్పము, కానంగాననమున ఘనము ఘనము, గోవు తన బిడ్డతో పలికిన మాటలు, ఆదకు మసత్య భాషలు, కూడకు గొజగాని వాని గొంకకగయొరులే. పై పద్యం ఎవరి రచనలోనిది? ఆన్సర్: అనంతమాత్యుని భోజరాజయంలోనిది. శకుంతల దుష్యంతునితో పలికిన సందర్భంలోనివి. పై పద్యం ఏ రచనలోనిది? మహాభారతంలోని ఆదిపర్వంలోనిది. వెలయంగనశ్వమేధం. పై పద్యం దేనిలోనిది? భారతములోని ఆదిపర్వంలోనిది. కలహపడు నింట నిలువదు. కలహపడే ఇంట్లో ఏం నిలవదు? కలహపడే ఇంట్లో లక్ష్మి లేదా సంపద నిలవదు. కలకాలం ఎలా మెలగాలి? కలకాలం ఏ విధమైన కలహాలు లేకుండా మెలగాలి. ఈ పద్యం ఎవరిని సంబోధిస్తూ చెప్పబడింది? ఈ పద్యం కుమారిని సంబోధిస్తూ అంటే ఆడపిల్లలను సంబోధిస్తూ చెప్పబడింది. ఈ పద్యానికి శీర్షికను సూచించండి. ఈ పద్యానికి శీర్షిక కలహం నష్టం. తనసిరే వేల్పు లుదది రత్నముల చేత ఉదది రత్నముల చేత తృప్తి చెందని వారెవరు? వేల్పులు ఉదది రత్నముల చేత తృప్తి చెందలేరు. నీపుణమతులు ఎటువంటి వారు? నీపుణమతులు తాము అనుకున్న కార్యం నెరవేరే వరకు తమ ప్రయత్నాన్ని వదలరు. వేల్పులు దేని చూసి భయపడలేదు? వేల్పులు ఘోర కాకోల విషాన్ని చూసి భయపడలేదు. ఈ పద్యానికి శీర్షికను సూచించండి. ఈ పద్యానికి శీర్షిక నిపుణమతుల పట్టుదల. విద్యచే భూషితండుయి వెలయుచున్నం. చదువుకున్నప్పటికీ విడువదగినవాడు ఎవరు? దుర్జనుడు చదువుకున్నప్పటికీ విడువదగినవాడు. ఎటువంటి పాము భయంకరమైనది? తలపై మనుల చేత అలంకరింపబడిన పాము భయంకరమైనది. ఈ పద్యంలోని దుర్జనుడు దేనితో పోల్చబడ్డాడు? ఈ పద్యంలో దుర్జనుడు పాముతో పోల్చబడ్డాడు. ఈ పద్యానికి శీర్షికను సూచించండి. ఈ పద్యానికి శీర్షిక దుర్జనుడితో స్నేహం పనికిరాదు.
రాజు చేతి కత్తి రక్తంబు వర్షించు. రాజు చేతి కత్తి దేని వర్షిస్తుంది? రాజు చేతి కత్తి రక్తాన్ని వర్షిస్తుంది. సుధలు కురిపించినది ఏది? సుకవి చేతి కలము సుధలు కురిపిస్తుంది. యావత్ ప్రపంచాన్ని పరిపాలించగలిగింది ఎవరు? రాజు యావత్ ప్రపంచాన్ని పరిపాలించగలడు. ఈ పద్యానికి శీర్షికను సూచించండి. ఈ పద్యానికి శీర్షిక రాజు సుకవి. మా నెక్స్ట్ వీడియోస్ యొక్క నోటిఫికేషన్ మీకు రావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కగలరు. అలాగే మా వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయగలరు.